హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు హ్యాండ్ ఎలా గీయాలో చూద్దాం. హ్యాండ్‌కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అంటే డోర్సల్ సైడ్ అండ్ పామర్ సైడ్. కానీ నేను పామర్ సైడ్‌ని అంటే పామ్ ఫేస్ చేసే సైడ్‌ని 2డీ ఫామ్‌లో ఎలా గీయాలో చూపిస్తా. సో, ఎప్పుడు చెప్పినట్లు మనం చూసేదాన్ని బిగ్ షేప్స్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాం. పామ్ ఆల్మోస్ట్ స్క్వేర్ షేప్‌లో ఉంటది. ముందుగా నేనైతే బేస్‌కి స్క్వేర్ షేప్ తీసుకొని అక్కడి నుండి ఫింగర్స్ ఎక్కడి వరకు ఉంటాయో అని మార్క్ చేసుకొని గీయాలి. పాము, ఫింగర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ లెంగ్త్‌లో ఉంటాయి. థంబ్ ప్లేస్‌మెంట్ ఏమో ఎల్ షేప్‌లో ఉంటది. ఇలా పామ్‌లో ప్రెస్ స్టోన్స్ గీసేటప్పుడు థంబ్ ఎక్కడ ఫోల్డ్ అవుతుందో, ఫింగర్స్ ఎక్కడ ఫోల్డ్ అవుతున్నాయో అండ్ లిటిల్ ఫింగర్ కింద ఉన్న ఫ్లెష్ స్టోన్‌ని చూపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఎప్పుడు ఏదైనా స్కెచ్‌ని లైట్‌గా స్టార్ట్ చేసి ఇంకా చేంజెస్ ఏమి చెయ్యం అనుకున్నప్పుడు లైన్స్‌ని థిక్ చేసుకుందాం అన్న హ్యాబిట్‌ని మీరు అలవాటు చేసుకోవాలి. స్మూత్ లైన్స్ ఇంకా గైడ్ లైన్స్‌ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని డార్క్‌గా గీయకూడదు. ఫైనల్‌గా మనకు కావాల్సిన లైన్స్‌ని వాటిని థిక్ చేసుకొని మిగతా ఆటిల్ని ఎరేజ్ చేసేసుకోవడమే. ఇంకా డోర్సల్ సైడ్‌ని, ఫోర్ ఆర్మ్‌ని, ఆర్మ్స్‌ని ఎలా గీయాలో మిగతా వీడియోస్‌లో చూద్దాం. కీప్ ప్రాక్టీసింగ్ మోర్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.